నీకు ఒంట్లో వాడు ఎందుకు వంట చేస్తున్నావు ఆది అరుస్తూ ఉంటాడు. ఇంకా వైష్ణవి పిలుస్తూ ఉంటాడు. నాకు బాగానే ఉంది, నేను చేస్తానుకున్నాం అనగానే ఇదిగో ఇది తనే వండాలి, తనే చెయ్యాలి, ఆవిడ పౌడర్ ఫస్ట్ ఉందగే అంతా అని వైష్ణవి అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఇంకా ఆది ఫోన్ వస్తుంది. ఇంకా అలాగే ఇదిగో ఎస్ఐ ఫోన్ చేయగానే చెప్పు అని చెప్పి అంటూ ఉంటారు. అంటే మీ అమ్మాయి తెలుసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వాళ్ళు అలాగే 22 సంవత్సరాలు ఉన్న అమ్మాయి గురించి తెలుసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఇదిగో లిస్ట్ మొత్తాన్ని తెలుసుకొని డీటెయిల్స్ తీసుకొస్తాను. వచ్చిన తర్వాత అందరం తెలుసుకొని ఒక దగ్గర వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం. కాస్త మీ అమ్మాయి ఉండే ఉంటుంది. ఎస్ఐ మాటలకి అది తొందరగా తేడా వెయిట్ చేస్తాము అని చెప్పి ఆయన సంతోషపడుతూ ఇంకా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఇంకా గుడ్డం చెప్పి సిద్ధమవుతూ ఉంటారు. ఏంటి రాదని శ్రీనివాస్ అంటూ ఉంటారు. నా ఫ్రెండ్ పోలీసు వచ్చినారు కదా, మా పాప ఎంక్వైరీ చేయమన్నాం కదా, ఈ 1-2 సంవత్సరాలు పెళ్ళైన ఆడపిల్లలు ఎవరున్నారు అన్ని ఎంక్వైరీ చేపిస్తున్నాడంట. రిసెప్షన్ వెళ్ళి లిస్ట్ అంతా పేరు డీటెయిల్స్ తీసుకొస్తాడంట అని ఆది అనగానే వైష్ణవ్ షాక్ అవుతుంది. ఆ లిస్ట్ అంతా వచ్చాక మా అందరం కూడా వెళ్ళి ట్రై చేద్దాం అంటున్నాడు. ఆది మాటలకి గుండమ్మ శ్రీనివాస్ చాలా సంతోషపడుతున్నారు. అంటే అంటే ఆ లిస్ట్లో ఎంక్వైరీ చేస్తే అందులో మన అమ్మాయి ఉంటుంది కదండి ఆదికి అదే పని గుండమ్మ చెప్తుంది. ఇంకా ఆది సంతోషపడితే డెఫినెట్గా ఉంటుంది గుండమ్మ అంటూ ఉంటారు. ఇంకా వైష్ణవ్ అప్డేట్ అవుతుంటారు. అంటే ఎంతలో తీసుకొస్తారా అని శ్రీనివాస్ అనగానే అంటే ఆ లిస్ట్ పై వెళ్తున్నాడు, తీసుకొస్తాడంట నాన్న అని చెప్పి ఆది అంటూ ఉంటాడు. ఇంకా వైష్ణవి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా లిస్ట్ అంతా ఎస్ఐ తీసుకుంటూ ఉంటాడు. అలాగే మొత్తం చెప్తూ ఉంటారు. లిస్ట్ ప్రిపేర్ అయిందా అని చెప్పి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. అయింది సార్ అని చెప్పి ఇంకా అంటూ ఇస్తుంటారు. అంటే ఇగో 22 సంవత్సరాల అమ్మాయిలు అలాగే సంవత్సరం పెళ్ళైన ఆడవాళ్ళ లిస్ట్ అండి అని రిజిస్టర్లో వెళ్ళి తీసుకుంటూ ఉంటారు. నాకు చాలా సంతోషం ఉంది, నా కూతురు గురించి ఆ లిస్ట్లో తెలిసిపోతుందిగా, అంతకంటే నాకు కావాల్సింది ఏంటి అనుకున్నాం అనగానే నువ్వేం టెన్షన్ పడకు, ఖచ్చితంగా మా అమ్మాయి దొరికేస్తుంది అని చెప్పి ఆది నమ్మకం చెప్తూ ఉంటారు. గుండెం చాలా చనిపోతుంది. ఏంటిది ఆ లిస్ట్ వస్తే అంటే ఆ రీసెంట్లో ఆ పల్లవి ఉంది కదా, అంటే దాని పేరు తెలిసిపోతుందేమో. ఇగో అయినా ఆ పెంచిన తల్లిదండ్రులు పోలీసు పట్టుకుని నిలదీస్తే చెప్పేస్తారేమో అని వైష్ణవి భయపడుతూ ఉంటుంది. అసలు నిజం చెప్పేస్తారేమో, పల్లవి తన కూతురు తెలిసిపోతుందా, గుండం నుండి ఆ రోజు మిస్ అయినప్పటి నుండి వాళ్ళకి దొరికిన రోజు అంటే ఒకటే అవుతుంది కాబట్టి అంటే ఖచ్చితంగా పల్లవి తన కూతురు చెప్పేసి తెలిసిపోతుంది. ఇప్పుడు ఎలాగా చా అని అప్సెట్ అవుతుంది. అసలు ఆ గుండమ్మ అటు తిరిగిపోతుంది. ఇంటి పక్కన అంతా నాదని చెప్పి నేను అనుకున్నాను. దాని కూతురు లేదు కాబట్టి ఆస్తి మొత్తం నా కూతురు అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకా కూతురు సంతోషంతో ఆ గుండమ్మ 100 ఏంటి 200 కూడా బతికేస్తుంది అని ఫీల్ అవుతుంది. ఈ అమ్మ కూతురు కలిస్తే ఇంట్లో నాకు విలువ ఉండదు, అక్కడ నా కూతురు కూడా విలువ ఉండదు. ఇప్పుడు ఆ పలవని ఏమీ లేనిదైనా ఆ ఇంట్లో పెద్ద కోడగా నా కూతురిని పెద్దం చలాయిస్తుంది. అక్కడ నన్ను అక్కడ నా కూతురిని హీనంగా చూస్తారు కదా, మేము తక్కువైపోతాము, ఏం చేయాలి ఎలా చేయాలి అని వయసు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆలోచన పడుతుంది. అక్కడేమో పల్లవి వంట చేసి ప్లేట్ నిండా అన్నం పెట్టుకుని గుడ్డు తింటూ ఉంటుంది. అప్పుడే ఇంకా చంటి అలాగే చనం నాన్నగారు అమ్మమ్మ వచ్చి చూస్తూ ఉంటారు. వదిన వదిన ఏంటి గుడ్డు తినాలని చెప్పి అంటే ఏం చేయాలి రాత్రి ఏం తినగా నాకు ఆకలేస్తుంది అని చెప్పి పల్లవి అంటే తినేస్తూ ఉంటుంది. ఇంకా అలాగే ఇబ్బంది పడి చూస్తుంటారు. ఇంకా అప్పుడే ఇంకా సుమ్మ చూసి క్లాప్స్ కొడుతూ ఉంటుంది. ఇంకా నవ్వుతూ ఉంటుంది. దాని పల్లవి అలా చూస్తుంటుంది. నాకు తెలిసే నువ్వు వీడు తింటానికి పుట్టారు, అసలు మీ ఆకలికి ఆగలేరు, ఇదిగో ఏదో ఒక్క రోజు అంతే ఆకులు అమ్ముతున్నారు అంతే, మీ పని అయిపోయింది, పొద్దులేసి కొంబు వండుకున్నా గుడ్లు ఉడకబెట్టుకున్నా మింగేతనం, నువ్వేం స్లిమ్ అయ్యేది సుమాన్ కానీ ఏంటి 4 గుడ్లు తింటే మాత్రం లావ్ అయిపోను లేతయ్యా, చెప్పాను కదా కాన్స్టెంట్ గ్లామర్ తెలియదు కొడతా అని చెప్పేసి పళ్ళం కానీ ఇదిగో నువ్వేం కొడతావు నాకు తెలియదు కానీ నువ్వు కొడవని తెలిస్తే నిన్ను నీ అవతారం చూసి కాన్స్టెంట్ పంపించేందుకు నన్ను రాళ్ళు పెట్టి కొడతారు అని సుమ అంటూ ఇగో నీ మంచి చెప్పి నగరంలో వెళ్ళి నువ్వు నవ్వుల పాలు అయ్యి మమ్మ కూడా నవ్వుల పాలు చేయబాకు అని చెప్పి సుమ అంటూ కాంప్రమైజ్ అయిపోయి ఇంట్లో వెళ్ళిపో అని అంటూ ఉంటుంది. మా కుటుంబం గవర్నమెంట్ కాపాడ్డానికి నా చిన్న కాళ్ళు ఉండలే, అది గ్లామర్తో గెలుస్తుంది, నా కుటుంబం గవర్నమెంట్ నిలబడుతుందిలే, నాకు చాలు అని సుమ అంటుంది. అప్పుడే అక్షత అలాగే బోన పరీక్ష వచ్చి హాల్లో కూర్చుంటారు, టెక్స్ట్ పడుతూ ఉంటారు. ఏంటి అని చెప్పి అంతా గమనిస్తుంటారు. అక్షత చాలా ఆశపడుతుంటారు. ఏంటి ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నావు అని సుమ ఆయన అంటూ ఉంటారు. ఏంటని చెప్పి బోన అంటుంది. అదేంటి ఏం లేదంటారు, మొహం చాటలు పెట్టాయి అసలు ఏమైంది అని చిన్న నాన్నమ్మ అడుగుతూ ఏంటి చెప్పండి ఏం చేశారు మీరు అని అడుగుతూ ఉంటారు. బయట రండి బయట రండి అని చెప్పి ఒకరు చదివి రాస్తూ ఉంటారు. ఆ మాటలు విని అక్షత అది బోన భయపడుతూ ఉంటారు. యాక్షన్ చేసి పారిపోతే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా, బయటికి వస్తారా మేము లోపల రావాలా అని చెప్పి వచ్చిన గట్టి అరుస్తుంటారు. ఇంకా అక్షత బోన భయపడుతుంది. అప్పుడు చదివిస్తుంటారు. ఇదిగో అందరి జుట్టుని పట్టుకొని మేము బయటకు వస్తాము తొందరగా రండి అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకా అక్షత బోన భయపడుతూ ఉంటారు. ఇంకా అందరు బయట చూస్తుంటారు. అదే పనికి అరుస్తుంటే ఏంటి వాళ్ళు ఎందుకు మనం ఇంటి ముందు అరుస్తున్నారు అని పల్లవి అడుగుతూ ఉంటుంది. ఏమైంది అక్షిత చరణ్ అనగానే అంటే వచ్చే దారిలో చిన్న యాక్షన్ జరిగింది అని అక్షిత అనగానే ఒకసారి అందరు కంగారు పడుతుంటారు.
తప్పు వాళ్ళదే. కానీ ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ పడుతుంది చెప్పి బోన అంటూ ఉంటుంది. ఇంకా చరణ్ కోపం వస్తూ ఉంటుంది. ఇంకా చూస్తుంటే తప్పు వాళ్ళు చేసి మన ఇంటి రావడం ఏంటి, పద వెళ్దాం అని చెప్పి చరణ్ అంటూ బయటకు వెళ్తూ ఉంటారు. ఏంటి ఆగండి ఎందుకు వస్తున్నారు అని చరణ్ అనగానే యాక్షన్ చేశారు, కార్ డ్యామేజ్ చేశారు, నష్టపరాడు అంటే తప్పించుకు వచ్చేసారు అని చెప్పి అరుస్తూ ఉంటారు. మాకు 10 లక్షలు ఇవ్వాలి అనగానే అదేంటి మేము ఎంత ఇవ్వాలి, మీరే వచ్చి మా కార్ని గుద్దారు కదా అన్న అక్షత అనగానే తప్పు మాదంటావేంటి, తప్పు చేసి మీరే అని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇదిగో మా కార్కి డాష్ ఇచ్చారు, మాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని గట్టిగా రాస్తుంటారు. ఎవర్రా మీరు నా ఆయనకి ఎక్స్ట్రాలు చేస్తున్నారు ఏంటి, నేను ఎవరు తెలుసా, ఒక్క ఫోన్ కొట్టంటే అందరూ లోపల ఉంటారు. సుమ అనగానే నువ్వెవరితో నాకెందుకు, నువ్వు ఫోన్ కొట్టేదాకా మేము చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా ఏంటి అని అరుస్తూ ఉంటారు. మధ్య నష్టానికి ఇంట్లో సామాన్ పాల్గొట్టేస్తామని బెదిరిస్తూ ఉంటారు. మీ అందరిని జుట్టు పట్టుకొని మీరు రోడ్డు మీద రీచ్ చేస్తామని చెప్పి అది బెదిరిస్తూ ఉంటారు. ఇంకా మాటకి చాలా కోపం వచ్చి అతను లాగి పెట్టి కొడుతూ ఉంటాడు. అతను ఇంకా కోపం వస్తుంది. ఏంట్రా ఏమనుకుంటున్నారా అని చెప్పేసి ఇంకా చరణ్ మీద చెయ్యత పడుతుంటారు. ఒక్కసారి పాలు వేసి గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళు అదే పని బాగుతూ ఉంటుంది. ఇంకా అందరూ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. పాలు ఇంకా చాలా కోపం ఒక్కసారిగా అబ్బాయిని గట్టిగా తోసేస్తుంది. ఇంకా గేట్ బయటకు పడుతూ ఉంటారు. ఇంకా అందరూ అలాగే పాలు చూస్తుంది. ఏంటి మామూలు కొడతావా అని వచ్చి అరుస్తూ ఉంటారు. కొట్టుకుందాము ప్రాబ్లం ఏంటి, మా వాళ్ళు నీ కారు డ్యామేజ్ అంతే కదా, డ్యామేజ్ చేస్తే నష్టపరం కట్టాలన్నారు, బాగుంది 10 లక్షలు 5 లక్షలు ఏంటి అన్నయ్య అని పలంగానే 10 లక్షలు కట్టాల్సిందే అని అతను అంటూ ఉంటారు. సరే ఒక పని చేద్దాము, నేను మీతో పాటు వస్తాను, మొత్తం అంతా రిపేర్ చేస్తాను, మొత్తం బిల్ అంతా నేనే ఇస్తాను ఓకేనా పలంగానే మాకు డబ్బులు ఇవ్వాల్సిందని అతను అంటూ ఉంటారు. అయితే మీకు పడాల్సిందే అని చెప్పి పల్లవి అంటూ వచ్చిన వాళ్ళు అదే పనిగా బాగుతూ ఉంటుంది. ఇంకా అందరూ షాక్ అయి చూస్తుంటారు. ఇంకా పల్లవి నాన్ స్టాప్ గా బాగుతూ ఉంటుంది. ఇంకా అందరూ ఆశపోతుంటారు. చరణ్ కూడా ఇంకా భయంతో అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకొచ్చిన వాళ్ళు అదే పనిగా బాగుతుంది. ఏంటి అలా కొడతావేంటి అని బలంతో కొడుతున్నాను అని చెప్పి అనగానే అరే నేను బలంతో కొట్టలేదా, మీరు మా ఆయన చేయబెట్ట అందుకు కొడుతున్నాను చూడు అని చెప్పేసి పల్లవి అంటే అదే పని బాధేస్తూ ఉంటుంది. ఇంకా చరణ్ షాక్ లో అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా వచ్చిన వాళ్ళని అదే పనిగా నాన్ స్టాప్ పల్లవి కొడుతూ ఉంటుంది. ఇంకా అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా అక్షత బోనే ఇంకా అలాగే భయపడుతుంటారు. ఇంకొచ్చిన వాళ్ళు అదే చెయ్యి వచ్చేసి మరి కొడుతుంటారు. అక్క 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 వద్దు 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 అని చెప్పేసి అంటూ భయపడుతుంటారు. ఇంకా ఒకసారి చూసి అందరూ భయపడుతుంటారు. ఇంకా పక్కన సైకిల్ తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇంకా అందరూ షాక్ లో ఉంటారు. నాకు దాని పట్టు కదా మా ఆయన క్షమాపణ అడుగు అని పల్లవి అనగానే క్షమించండి క్షమించండి అత్త అని చెప్పేసి ఇంక సుమ అనగానే ఎవరని అత్త సుమ అంటుంది. అంటే ఇప్పుడు సిస్టర్ అయితే నాకు బావ అయితే వాళ్ళ అమ్మ నువ్వు అత్త అవుతారు కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇంక సుమ కోపం వస్తాడు. చెప్పుతో కొడతా అని పలగానే ఇగో నిజంగా జరిగిందనుకో డబ్బులు అడగండి తప్పేం లేదు, కానీ ఏంటి బాగుందిగా చెప్పేసి ఆడని పట్టుకొని ఈడ్లోకి లాగాలనుకుంటున్నారు, పరుగు తీసానుకో ఒక్కొక్క పచ్చడి అయిపోతుంది వెళ్ళండి అని చెప్పి చరణ్ నాన్న మారుస్తూ ఉంటుంది. ఇంకో దగ్గర పారిపోతుంటారు. ఏమీ కోళ్ళ నా కుటుంబ పరువు నా చిన్న కోళ్ళ కాపాడుతుంది, గ్లామర్ కాపాడుతుంది. ఏదో అన్నావు కదా, ఇప్పుడు పరువు పోకుండా ఎవరు కాపాడే నీ చిన్న కోళ్ళు గ్లామరా లేకపోతే మన కెపాసిటీ అని చెప్పి చరణ్ నాన్న మన మాటలకి సుమకు చాలా కోపం వస్తుంది. ఇంకా చూస్తూ ఉంటుంది. అదే విషయం ఒకసారి సిచ్యువేషన్ ఒక మనిషి క్వాలిటీ ఒకటి ఉపయోగపడుతుంది. ఇలాంటి వాడికి కెపాసిటీ కావాలి, గ్లామర్తో పని లేదుగా, గ్లామరే ముఖ్యం అనుకుంటే కాంపిటీషన్ ఉంటుంది చూసారా, అప్పుడు మీ అన్నమాట వర్కౌట్ అవుతుంది అని పాల్గొన్న మాటలకి సుమకి ఇంకా కోపం వస్తుంది. గ్లామర్కి వెయిట్ ఇవ్వచ్చు కానీ పార్టిసిపేట్ చేసేది గ్లామర్కి మాత్రమే వెయిట్ ఇచ్చే మిస్ ఇండియా పోటీలో మిస్ హైదరాబాద్ పోటీ కాదు, దానికంటే లెక్కలు ఉంటాయి, కొన్ని కొలతలు ఉంటాయి, కానీ మిస్సెస్ హైదరాబాద్ పోటీ కదా అని పలం మాటలకి చరణ్కి సుమ ఇంకా కోపం వస్తుంది. ఇక్కడ లావుతో పని లేదు, తెలివితేటలతోనే సమర్థత సమస్ఫూర్తితో అంత పని కదా అత్తయ్య, అయినా మీ సంగతి ఏంటి అని చరణ్ చూస్తూ ఇంకా పల్లవి అనగానే చరణ్ మాట్లాడు అసలు ముందు వీల్ చంపలు పాల్గొట్టాలి అని సుమ అనగానే అది కాదు ఆంటీ అని బోనంగానే నోర్మి అయినా గొడవ అయితే బయట సెటిల్ చేసుకొని ఇంటి దాకా తీసుకొస్తారా, ఇప్పుడు పల్లవి లేకపోతే ఇంటి పరంత బజార్ పడేదిగా అసలు మాటలు అత్తయ్య నా గురించి ఇంత పాజిటివ్ మాట్లాడారు, అబ్బా లవ్ యూ అత్తయ్య అని పల్లవి అనగానే సూపర్ వద్దు అని చెప్పి చంటి హైఫై ఇస్తూ ఉంటాడు. ఇంకా చాలా కోపంగా సుమ అలాగే అక్షిత భువన వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగో నా తెలియకుండా నేనే దాన్ని పోవాల్సి వచ్చింది, రేపు ఇలా చేశానుకో నా పరువు పోతుంది సుమ అనగానే నాకు తరుగుడు పడుతుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటారు. అలాగేం జరగట్లే నేను కేసు చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. ఇంకా సుమ చరణ్ టెన్షన్ పడుతూ ఉంటారు. అక్కడేమో గుండము చాలా టెన్షన్ పడుతుంది, ఎప్పుడెప్పుడు లిస్ట్ వస్తుందా నా కూతురు తెలుస్తుందా అని చెప్పి ఆడపడుతూ పదే బయట చూస్తుంది. వైష్ణవి మాత్రం అసలు ఏం తెలియకుండా అనుకుంటుంది. ఇదేంటి మీ ఫ్రెండ్ ఇంకా రాదని చెప్పి శ్రీనివాస్ అడుగుతుంటారు. అంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఫ్రెండ్ లిస్ట్ తీసుకొస్తున్నాడు, ఈ పాడికి వస్తుంటాడులే
అని ఆదగానే ఏమండి ఖచ్చితంగా మన అమ్మాయి గురించి తెలుస్తుంది కదా అని గుండమ్మ అనగానే ఖచ్చితంగా తెలుస్తుంది గుండు అని ఆది అంటుండే. అప్పుడే కాసేపు వస్తుంది, అరే బండి వచ్చిందిరా అట్నేనేమో శ్రీనివాస్ అంటూ ఉంటారు. అవునని చెప్పి ఇంకా బయట చూస్తూ ఉంటారు. ఇంకా ఫ్రెండ్ వచ్చి మాట్లాడుతుంటారు, అరే నీకోసం వెయిట్ చేస్తాను ఆదంగానే అన్నయ్య లిస్ట్ తీసుకొచ్చాను గుండమ్మ అడుగుతుంది, తీసుకొచ్చాను అమ్మా అని. అరే ఆది నీకు చెప్పినట్టు స్వామి చెప్పినట్టు ఈ సరెండర్లో మీ అమ్మాయి ఉందని చెప్పి అంటున్నారు కాబట్టి ఇదిగో 2004 ఎవరితో పుట్టారో ఇదిగో అలాగే ఈ 6 నెలల సంవత్సరంలో పెళ్ళైన వాళ్ళని అలాగే లిస్ట్ అని తీసుకున్నాను రా అని చెప్పి అంటే ఓర 15 మంది ఉన్నారు అని ఎస్ఐగానే అవును అన్నగారు అందులో పాలివని పేరు ఉందా అని గుండమ్మని ఉందిగా పేరు అని ఎస్ఐ మాటలకి గుండమ్మ ఆది శ్రీనివాస్ సంతోషపడుతుంటారు. ఇంకా వైష్ణవ్ షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటను అనేది అని ఆదగా అవును పాలివని పేరు ఉందిగా అని చెప్పి ఎస్ఐ అంటూ ఉంటాడు. ఇంకా ఆది చూస్తూ ఉంటాడు, సంతోషపడుతూ ఉంటాడు. 1 year బ్యాక్ అమ్మ పెళ్ళైంది ఈ సరౌండింగ్ లో ఉంటుంది అని ఎస్ఐ అంటూ ఉంటారు. గుండమ్మ ఇంకా అదే పని లిస్ట్ చూసుకొని సంతోషపడిపోతుంది. అంటే నా బిడ్డ తెలిసిపోయింది పల్లవేని అని చెప్పి అనుకుంటూ చూస్తాడు. ఏమండి నేను చెప్పాను కదా పల్లవి నా కూతురు అనిపిస్తుంది కదా అని చెప్పి గుండమ్మ చాలా ఆడటం అంటాడు. అని పల్లవి నీకైతే ఎలాగవుతుంది గుండమ్మ అని వైష్ణవ్ అడుగుతుంది. గుండమ్మ షాక్ అయిపోతూ ఉంటుంది. ఆయన తన కనవనగా పదే పల్లవి నీ కూతురు అంటారు ఏంటి అని వైష్ణవ్ డైవర్ట్ చేస్తాడు. గుండమ్మ అలా సబ్సిడీ అవుతుంటారు. ఆయన ఆల్రెడీ గతంలో ఎంక్వైరీ చేశారు, వాళ్ళ కనుగోలు చెప్పారు కదా అని వైష్ణవ్ వాళ్ళు అబద్ధం చెప్పారని చెప్పి నాకు అనిపిస్తుంది అని గుండం అంటూ ఇప్పుడు తన కూతురు చెప్పి నాకు అనిపిస్తుంది అని చెప్పి గుండం నాకు చెప్తాడు. ఈ లిస్ట్ ప్రకారం చూసినా ఇది పల్లవి పేరు ఉంది అంటే పల్లవి ఇచ్చారంటే అంటే పల్లవి నా కూతురే నా పల్లవి చూడు అని చెప్పి గుండం అంటాడు. ఇంకా వైష్ణవ్ భయపడుతూ చూస్తూ ఉంటుంది. ఇంక తెలిసిపోతుంది భయపడితే అదే పని పేరు చూస్తూ ఉంటుంది. ఇంకా నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకో ఇంతకాలం పల్లవి నీ కూతురు చెప్పి అనుకున్నా నీ ప్రేమ ఇవాళ గుడ్డి ప్రేమ అని చెప్పి నాకు తెలిపిందిగా, ఇదిగో ఈ పల్లవి నీ కూతురు ఏం కాదు అని వైష్ణవ్ మాట నువ్వే చెప్తావు అని శ్రీనివాసంగానే నేనే మామూలుగా చెప్పట్లేదు మావయ్య చూడండి ఇదిగో ఇక అక్షత పేరు ఉంది అంటే అక్షత డేట్ ఆఫ్ బర్త్ గుండం పాప డేట్ ఆఫ్ బర్త్ ఒకటే కదా అని ఇంకా వైష్ణవ్ అంటూ అక్షత 2004లో పుట్టింది ఈ పల్లవి చూడండి 2003 అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ ఉంది కదా కార్డు నువ్వే చూడు అని చెప్పి వైష్ణవ్ చూపిస్తాడు. ఇంకా గుండం ఒకసారి చూసి షాక్ అయిపోతుంది. ఇంకా ఏం మాటలు అర్థం కాదు అంటే పల్లవి నా కూతురు కాదని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది. ఇంక మళ్ళీ బాధపడుతూ ఉంటుంది. అందుకే మీ పాప పుట్టక ముందే ఈ పల్లవి పుట్టింది కదా అప్పుడు ఈ పల్లవి నీకు తెలగవుతుంది చెప్పు అనగా వైష్ణవ్ డౌట్ పుట్టిస్తుంది. 2003 అయితే మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ కంటే 1 year ముందు పుట్టినట్టే కదరా అనగా ఎస్ఐగా అంటే ఆ పల్లవి మీ కూతురు అవుతుందని చెప్పేసి మీరు ఇంత గట్టిగా నమ్మారు కదా తను చూస్తే నాకు అనిపిస్తుంది అమ్మా కానీ వాడు రుజువు అయిపోయింది తను నీ కూతురు కాదమ్మా శ్రీనివాసంగా మరి పల్లవి కాకపోతే ఈ లిస్ట్లో ఎవరికి అయ్యే అవకాశం ఉంది కదా ఆది అనగా అవునని చెప్పి ఎస్ఐ అంటుంటారు. అనయ్య పదండి అన్నయ్య ఈ లిస్టులో అక్షర పాలన చేసేస్తే ఇంకా మిగిలిన 13 మంది ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేద్దాం మా పాలు తెలుసుకుందాం గుండమ్మ వెళ్ళిపోతుంది. నువ్వు వస్తానంటావేంటి నీ ఆరోగ్యం అసలే బాగా ఆది ఆమె పైకి చేస్తుంటే నా ఆరోగ్యం అంటే నా కూతురే ముఖ్యం పదండి వెళ్దాం చెప్పి గుండమ్మ అంటూ వెళ్ళిపోతుంది. వద్దు ముగ్గురు కలిసి వెళ్తే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవుతుంది అని గుండమ్మ అవును తను చెప్పి కట్టే కదా గుండమ్మ అని ఆది ఆపుతూ ఉంటాడు. కానీ గుండమ్మ అప్సెట్ అవుతూ ఉంటుంది.